హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్. సో మీరు ఇక్కడ చూస్తున్న వెలివేషన్ అండి. ఈ వెలివేషన్ మనం మేస్త్రి నార్మల్గా ఇవ్వడం జరిగింది. అయితే నా సజెషన్తో మనం ఇలా కాదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు నేనుగా ఈ డిజైన్ చేసుకున్నానండి. వెలివేషన్లో నార్మల్గా ఈ టెక్స్చర్ చేయడం కానీ, అలా ఈ పుట్టి పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే మనకు అలా కాకుండా ప్లెయిన్గా మనం నీట్గా డిజైన్ చేసుకోవడం జరిగింది. అది వెలివేషన్లో. అయితే ఎక్కడైతే విండోస్ ఉన్నాయో ఆ విండోస్లో కొద్దిగా చిన్న ఎంబోజ్ పెట్టడం జరిగింది. దానికి పుట్టి పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి షేరా బోర్డ్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, షేరా బోర్డ్ వచ్చేసి మనకు ఆ వెలివేషన్లో రైట్ సైడ్ అండి. రైట్ సైడ్లో మనము ఏటవాలుగా ఉంది. అది వచ్చేసి మనము 12 ఫీట్లు అండి. 12 ఫీట్లు మనం ఈ లెంత్ వచ్చేసి మనకు 10 ఫీట్ లెంత్ వస్తుంది. ఇలా వచ్చేసి 6 ఇంచెస్ అలా ఉంటుంది. 8 mm షీట్ అండి, షేరా బోర్డు మనం ఇక్కడ ఫిట్ చేసుకోవడం జరిగింది. అది మన సజెషన్లో జరిగిందండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా వెలివేషన్లో ఇది చాలా బాగుంటుంది. నార్మల్గా బాగా డబ్బున్న వాళ్ళే కాదండి, మనం G+2, 3 ఇల్లు కడుతున్నాం అంటే ఎంతో మనతో ఇట్లా డబ్బు ఉంటుంది కదా. అందువల్ల ఆ సజెషన్ నేను ఇవ్వడం జరిగింది. నా బలవంతంతోనే ఆ ఇంటి ఓనరు అలా చేసుకోవడం జరిగింది. కానీ లుక్ అండి హైగా ఉంటుంది. మనం మళ్ళీ ఇల్లు కట్టుకోలేము, మళ్ళీ చేసుకోలేము కదా. అందువల్ల మన సజెషన్తో పాటు ఇలా చేసుకోవడం జరిగింది. సో అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎక్కడ మిస్ కావద్దండి. ఇలాంటి వీడియోలు నేను ఇంకా చాలా చేశాను. మీకు 1 by 1 వీడియో మీకు డెలివరీ చేయడం జరుగుతూ ఉంది, అప్లోడ్ చేస్తాను. సో అయితే మీరు నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఎవరైనా సజెషన్స్, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ బేస్మెంట్ నుంచి గృహప్రవేశం దాకా ఇంట్లో మీకు ఏం కావాలంటే అది నేను సజెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. మనకి ఇది వచ్చేసి షేరా బోర్డు కదా. షేరా బోర్డుకి మనము ఒక 8 inches స్క్రూలన్నీ ఫిట్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ స్క్రూతోనే ఫిట్ అవుతుంది. నార్మల్గా మనం ఫెవిక్విక్ కానీ ఎనీథింగ్ వాళ్ళు ఫెవికాలు కెమికల్తో అంటించినట్లయితే ఫ్యూచర్లో మనకు ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనం స్క్రూ ఫిట్టింగ్తో చేసుకోవడం జరుగుతుంది. స్క్రూ ఫిట్టింగ్ చేశాక మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ లుక్ కోసం అని చెప్పేసి మనకు ఈ షేరా బోర్డ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్ ఫస్ట్ వెలివేషన్లో మనం ఇది పుట్టి పెట్టే అవసరం లేదండి. నార్మల్గా మనం సిమెంట్ వర్క్తో ఉంటుంది. సిమెంట్ వర్క్ తర్వాత మనం ఇలా ఈ షీట్ బిగించుకోవడం జరుగుతుంది. ఆ షీట్ బిగించుకున్న తర్వాత వచ్చేసి దానికి బేస్ ఏమేయాలి, తర్వాత దాని కలర్ కాంబినేషన్ అది మన ఓన్గా మనకు ఏది కావాలనుకుంటే అది వేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. సో గైస్, ఇక్కడ గమనించవచ్చు, ఈ స్క్రూతో మనము షీట్కి ఎలా హోల్ కొట్టి ఎలా ఫిట్ చేస్తున్నాడు అనేది నా వీడియో అండి. ఇలా హోల్ ఉంటుందండి. మనకు 8 inches స్క్రూ ఇందాక చెప్పినట్టుగా అది అలా లోపలికి బిగించడం జరుగుతుంది. ఇలా బిగిస్తే మనకు స్టాండర్డ్గా ఇది షీటు ఒక 100 సంవత్సరాలైనా కానీ అలాగే ఉండిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మనకు ఫైనల్గా లాస్ట్ కింది వరకు మనం బిగించుకోవడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు, ఇది చూడండి ఆ రైట్ సైడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది. సో అయితే మనం దానికి బేసు మనము ప్రేమర్లో అలా టింటు కలుపుకొని దీనికి బేస్ వేసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ ఇది బేస్ వేసుకున్న తర్వాత మనము దీనికి మళ్ళీ ఇంకొక టాపు, తర్వాత గ్రెయిన్స్, మనకు వుడెన్ గ్రెయిన్స్ ఎలా వస్తుందో మనకు ఆ ఫీలు మనం చేసుకోబోతున్నాము. సో అయితే ఇది వచ్చేసి మనం వాటర్ బేస్ అండి. వాటర్ బేస్లో మనం టింటు కలుపుకొని వేసుకోవడం జరుగుతుంది. సో దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైనుంచి కిందకి అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది అప్కోలైట్ ప్రీమియం ఎనామిల్ అంటారు. ఇది వచ్చేసి ఈ పెయింట్ వచ్చేసి మనకు గోల్డెన్ బ్రౌన్లో వస్తుందండి. గోల్డెన్ బ్రౌన్ మనము మళ్ళీ పైనుంచి కిందకి షేరా బోర్డు ఎక్కడుందో అక్కడ మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ ప్రూఫ్ మనం వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ మన నెక్స్ట్ ఫ్యూచర్లో ఊడిపోవడానికి వీలుండదు. మనం ఎందుకు ఊడిపోదు, ఎందుకు లేచిపోదు అంటే మనం వాటర్ బేస్లో ఎక్స్టీరియర్ వాటర్ బేస్లో మనం వేసుకోవడం జరిగింది. అందువల్ల మనకు ఇది లైఫ్ లాంగ్ చెక్కు చెదరకుండా ఉండడం జరుగుతుంది.
సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ తర్వాత ఇది బ్రష్‌తో అలా వేసుకున్న తర్వాత వచ్చేసి మనం రోలర్‌తో ఫినిషింగ్ చేసుకుంటే మనకు ఫాస్ట్‌గా వర్క్ అవ్వబోతుంది. అందువల్ల మనం చిన్న రోలర్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఫాస్ట్ వర్క్ అనేది మనకు ఫాస్ట్‌గా చేసుకోవచ్చండి. ఇలా రోలర్‌తో చేసుకోవడం వల్ల నీట్‌గా మనకు వస్తుంది ఆ వర్క్ అనేది. సో మీరు ఇలాగే చూస్తుండండి. ఇక నెక్స్ట్ మనము ఈ బేస్ కోట్ అనేది మొత్తం అయిపోతూ ఉంది. తర్వాత చూడండి, ఇది మొత్తం అయిపోయాక ఆ లుక్ అనేది మీకు ఇక్కడ చూడవచ్చు. బేసు పైనుంచి కిందికి ఎలా వేస్తున్నాడు గోల్డెన్ బ్రౌన్. తర్వాత వచ్చేసి మనము బ్రౌన్ కలర్ అండి. ఆ బ్రౌన్ కలరు ఇది టాప్ కోటు, అంటే మన గ్రెయిన్స్ ఇప్పుడు చెక్క కట్ చేస్తాం కదా ప్లైవుడ్, ఆ ప్లైవుడ్ తర్వాత గ్రెయిన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా, దానికి ముందుగా మనం ఇలా మళ్ళీ ఎక్కించుకోవాల్సి ఉంటుంది బేసు. ఆ బేస్ పైన ఇది బ్రౌన్ వేసి ఎక్కించుకోవడం జరుగుతుంది. దాన్ని మనము సీ స్పాన్తో అలా ఊరికే దాన్ని తీసేస్తే మనకు అక్కడ గ్రెయిన్స్ అనేది ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు లైటింగ్ ఎఫెక్ట్లో అక్కడ గ్రెయిన్స్ కనపడతా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్స్. వెలివేషన్ అనేది హైలైట్గా అవుతుంది ఇలాంటి మనం షేరా బోర్డు బిగించుకోవడం వల్ల. సో అయితే మనము ఈ వెలివేషన్ మనం రైట్ సైడ్లో ఇలా బ్రౌన్ షేడ్లో షీట్స్ షేరా బోర్డు ఇలా పెట్టుకొని మనం ఇలా చేసుకోవడం జరిగింది. అయితే సో మనకు ఇలాంటి అందమైన మంచి మంచి వెలివేషన్స్ మనతో చాలా ఉన్నాయండి. చాలా ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.